హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేదు పరుగుల పులుసు. చేదుగా ఉంటుంది అనుకుంటున్నారేమో, అస్సలు కాదు, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా వాటికి కావాల్సినవి చూద్దాము. ఫస్ట్ అయితే ఫిష్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలాగే నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని ఇందులో వేసుకోవాలి. వాటిని కూడా బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు ఇంకా 3 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అలాగా. సో నెక్స్ట్ అయితే సాల్ట్, ఆ తర్వాత ఫిష్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి. అయ్యేలోపు మీకోసం ఒక పొడుపు కథ. నీళ్ళలో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది. అండ్ నెక్స్ట్ అయితే మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. పులుసుకి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే పడతాయి. ఇందులో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ ఇలా పేస్ట్లా చేసుకొని కర్రీ ఉడుకుతున్నప్పుడు మసాలా అనేది వేసుకోవాలి. ఇది మనకి ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చేదు పరుగుల పులుసు రెడీ. ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. చేశాక ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.